బట్టి దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రభువుని బట్టి మీ అందరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. బైబిల్లో గమనించినా లేకపోతే మనం ఈ లోకంలో గమనించినా కూడా ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం నాశనం అయిపోవాలన్నా, ఒక కుటుంబం అట్లట్లా పైన బ్రతకాలన్నా, భర్త అభివృద్ధిలోకి ఉండాలన్నా, పిల్లలు పై స్థాయిలో ఉండాలన్నా, లేకపోతే కుటుంబంలో క్రమము ఉండాలన్నా, క్రమం లేకుండా ఇష్టం వచ్చిన బ్రతకాలన్నా, ఇంకా చెప్పనేంటి, కుటుంబం దేవుని ముందు పాస్టర్ ముందు నటించాలన్నా, కుటుంబానికి లోబడే పాస్టర్ గారికి చెప్పిన మాటలకి దేవుని మాటకు లోబడి ఉండాలన్నా, స్త్రీ చాలా ముఖ్యమైంది. స్త్రీలందరూ ఈరోజు చెవులు ఇట్లా పెద్దవి చేసుకొని వినండి. పురుషులు మీరు నిద్రపోమని కాదు, మీరు ఎగ్జామ్స్. ఈరోజు మనం ఒక విషయం, చాలామంది బైబిల్లో చాలామంది స్త్రీలు ఉంటారు, చాలామంది ఉన్నారు కూడా. కానీ దేవుడు ఎందుకో స్త్రీకి చాలా బాధ్యతలు ఇచ్చాడు. ఇస్తూ ఒక చెక్ మార్క్ పెట్టాడు. చెక్ మార్క్ ఎందుకు పెట్టాడంటే, అసలు పాపాన్ని తీసుకొని రావడానికి సైతానికి అవకాశం ఇచ్చింది ఎవరు? స్త్రీనే ఇచ్చింది. అందుకే మనం బైబిల్లో నుంచి కొంతమంది స్త్రీలని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, చాలామంది. ఇంకోటి, యేసుప్రభు యొక్క పరిచర్యలు ఎక్కువ యేసుప్రభుని ప్రోత్సహించి యేసుప్రభుకి సపోర్ట్ చేసింది కూడా స్త్రీలే. ఆర్థిక విషయాల్లో కానీ, యేసుప్రభుని గమనించడానికి కానీ, మార్తా, మరియా, లాజరు, ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు. దాదాపు చరిత్రను బట్టి చూస్తే యేసుప్రభుతో పాటు 35 నుంచి 40 మందికి 2 పూటలు వండి పెట్టాలంటే ఎంత ఇబ్బంది. కానీ మరి ఆ రోజుల్లో అంతమందికి అందుట్లో వాళ్ళకి రొట్టెలు కావాలి, మరి వాళ్ళు తినే ఆహారం కావాలి, ఫ్రెష్ ద్రాక్ష రసం కావాలి, వాళ్ళకి నాన్ వెజ్ ఉండాలి, ఇన్ని ఉన్నాయి. అయినా సరే మా అత్త మరియలు సిద్ధం చేసి పెట్టారు. సో మరి స్త్రీకి చాలా పెద్ద బాధ్యత బైబిల్లో ఉంది. బైబిల్లోనే కాదు, కుటుంబంలో కూడా బాధ్యత ఉంది. ఈరోజు మనం ఒక బాధ్యత చూద్దాం. ఈరోజు మన మెసేజ్ టాపిక్ ఏంటంటే, జ్ఞానవంతురాలు 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు అంటే తెలివైందా, అతి తెలివైందా? గట్టి చెప్పాలి నాకు. తెలివైందా, అతి తెలివైందా? అతి తెలివంటే ఎవరిని ఎక్సర్సైజ్ నువ్వు ఎందుకు రాలేదమ్మా అంటే, మా ఆయన తీసుకొని రాలేదంట. తెలివి ఎట్లా తెలుస్తుంది? మిగతా అన్నిటికీ ఒంటరిగానే పోద్ది. చర్చి విషయానికి వచ్చేపాటికి ఏం ఆన్సర్ ఇచ్చింది నాకు? మా ఆయన తీసుకొని రాలా. మరి షాపింగ్కి మీ ఆయన తీసుకెళ్ళాడా, లేకపోతే మార్కెట్కి మీ ఆయన తీసుకెళ్ళాడా, లేకపోతే మరో చోటికి ఫంక్షన్స్కి, పెళ్ళికి మీ ఆయన తీసుకెళ్ళాడా అంటే తీసుకెళ్ళడు, ఏమే పోద్ది ఆటోలు వేసుకొని. చర్చి విషయానికి వచ్చేపాటికి ఏంటంట, మా ఆయన తీసుకొని లేదు. ఈరోజు ఆలోచన చేద్దాం, నువ్వు జ్ఞానవంతురాలివా, 3 రాలివా? చాలా డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్గా మీరు ఆలోచన చేయండి. నేను జ్ఞానవంతురాలనా అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు 3 రాలువేమో. నేను 3 రాలని భయపడుతున్నావు కాదు, నువ్వు జ్ఞానవంతురాలు అయి ఉండొచ్చు. 14వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వాక్యం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుద్ది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? దేవుడు కట్టిన ఇల్లు కూడా ఏదన్నా కాస్త కూడుతో కడితే తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. చాలా మందిని చూస్తుంటాం కదా,
చాలా మందిని చూస్తుంటాం మనం. చాలా 1000 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చు చాలా మంది స్త్రీల గురించి. ఒకరు కడతా ఉంటారు, పోనీ దేవుడు కడతాడు అనుకోండి, ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, దాన్ని జడగొడుతుంది మళ్ళా. కొందరు ఎట్లా ఉంటారంటే, మా ఆలోచనే నడవాలి, మేం చెప్పిందే కుటుంబంలో నెరవేరాలి, మేము చెప్పినట్టే మిగతా వాళ్ళు వినాలి. భర్త పక్కకు పోయాడు, భార్యకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? భర్తకి లోబడాలి. స్త్రీలారా నీ పురుషుడు స్త్రీలారా ప్రభువునకు వలె నీ పురుషుడు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కానీ ఈ ఎందుకు పెరికివేయటంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? అందరు ఆయన నా మాట వినాలి, అంతే, వినాలి. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ భర్త రాలేదు అంటే కారణం నువ్వే. ఎందుకు నువ్వు అట్లా చేసావు? యూఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ హస్బెండ్. ఈరోజు నీ బంధువులు ఇక్కడ రాలేదు, నీ పిల్లలు రాలేదు ఇక్కడికి అంటే కారణం ఎవరు? నువ్వు పెరికేసుకుంటున్నావు. దేవుడు ఏదో నీ ఇల్లు కాడదాం, నేను బాగు చేద్దాం దేవుడు చూస్తుంటే నువ్వు పెరికేసుకుంటున్నావు దాన్ని. నువ్వు దాన్ని పెరికేసుకుంటున్నావు, పెరికి అవతల పడేస్తున్నావు. నేను కాదు, వాక్యం చెప్తుంది కదా. ఈరోజు కొంతమంది ఇల్లు అది ఇల్లు మొత్తం నాశనం అయిపోయారు వాళ్ళు. కొంతమంది ఏమో వాళ్ళకి దేవుడి గురించి ఏం తెలియదు, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయారు ఆత్మీయ జీవితంలో ఈ లోకరీతిగా. కొంతమంది అన్నీ తెలిసి కూడా నాశనం అయిపోయారు. కొంతమందిని మీ ముందుకు తీసుకొని రావాలి. నేను ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదామా? దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టుల్లో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అన్నాడు. ఆమె చెప్పింది ఏంటి? దాన్ని ముట్టకూడదు, తినకూడదు చెప్పాడా? ముట్టకూడదు అని చెప్పాడా? దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. అసలు he said don't go there. దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని ముట్టుకోవద్దు అనలే, అసలు దాని దగ్గరికే వెళ్ళొద్దు. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళు కానీ ఏలు పెట్టొద్దు అన్నట్టుంది ఆమె చెప్పింది. ట్రాన్స్ఫార్మర్ అంటే తెలుసు కదా మీకు, తెలుసా? ట్రాన్స్ఫార్మర్ తెలుసా? తెలీదా? కరెంట్ ఇస్తుంది మనకి. దాని దగ్గర పోయి ఇట్లా చెయ్యేసి నిలబడు కానీ ఏం చేయొద్దు, క్లియర్లు పెట్టద్దు అని చెప్పాడా? దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. డోంట్ గో దేర్. ఈమె గురించి నేనేం రాస్తున్నాను తెలుసా? దేవుని వాక్యాన్ని అనుమానించిన బుద్ధిహీనురాలు. బుద్ధి లేదు ఆమెకి కదా. మనలో ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నాం. అన్ని దేవుడి వాక్యాన్ని గ్రాంటెడ్ గా తీసుకుంటావు నువ్వు. అందుకే నీ ఇల్లు ఏమవట్లేదు, కట్టబట్ల అది కూలిపోతుంది, పెరికివేయబడుతుంది. నువ్వు బుద్ధిహీనురాలు అయితే బుద్ధిహీనుడివి నువ్వు, అందుకని ఇల్లు పెరికివేయబడుతుంది. అయినా నీకు చింత లేదు. బుద్ధిహీనురాలు అంటే ఆమె ఏం చెప్పి, ఆ పాము ఏమంది చూడండి,
అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఏం చెప్పండి? మీరు చచ్చిద్దరని దేవుడు చెప్పాడంటే మీరు చావనే చావరు, పైగా మీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది, మీరు దేవదూతలు అయిపోతారు. దేవదూతలు గొప్పోడా, మనిషి గొప్పోడా? మనిషి గొప్పోడా, దేవదూత గొప్పోడా? మనిషే గొప్పోడు. కానీ ఆమె బుద్ధిహీనరాలు ఎందుకన్నాను? బుద్ధిహీనరాలు తెలియదు, తెలుసు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చాడు, అన్ని శక్తులు, అన్ని అధికారాలు, శక్తులు కాదు సారీ, అన్ని అధికారాలు ఇచ్చాడు. తన మహిమని తప్ప ప్రతి ఒక్కటి ఇచ్చాడు. బుద్ధిహీనరాలు ఏం చేసింది? దేవుని వాక్యాన్ని అనుమానించింది. మారు మనసు లేకపోతే నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ తల్లిదండ్రులైనా నరకానికి వెళ్తారు పక్కా. దాన్ని అనుమానించి దానికి ఎగ్జామ్షన్స్ ఏంటి, రిజర్వేషన్స్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చినట్టు, ఎస్సీకో రిజర్వేషన్, ఎస్టీకో ఎగ్జామ్షను, మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చినట్లు అట్లా ఉండదు అక్కడ. మారు మనసు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు, మారు మనసు లేకపోతే నరకానికి వెళ్తావు. దట్ ఇస్ అండర్స్టూడ్. వాక్యాన్ని నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. హవ్వ బుద్ధిహీనురాలు దేవుని వాక్యాన్ని అనుమానించింది. ఏమైంది? చెప్పగానే ఆ స్త్రీ కన్నులకు రమ్యమైనది, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో కూడా తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ మారు మనసు పొందలేదండి, ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి మారు మనసు మీ భర్త మారు మనసు పొందలేదు, లేకపోతే నీ పిల్లలు మారు మనసు పొందలేదు, మీ భార్య మారు మనసు పొందలేదు, తల్లిదండ్రులు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందని వాళ్ళకి వెళ్ళి వాక్యాన్ని చెప్పమంది కదా. ఇంకా వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు మనం ఏంటి, వాక్యాన్ని అనుమానిస్తే ఎందుకు? వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా, దేవుడు చూసుకుంటాడులే చెప్పాడా? వాళ్ళు అర్థం చేసుకోకపోతే నేను చూసుకుంటానులే అని చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు వస్తారులే, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారులే. ఎప్పుడు వాళ్ళ టైం వచ్చేది? ఎప్పుడు వస్తుంది వాళ్ళ టైం? ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీ పిల్లలు మారు మనసు లేదు. ఎప్పుడు చిన్న పిల్లలు అండి, నిన్న ఒక మధ్యాహ్నం నేను ఒక ఇన్సిడెంట్ చదివాను ఒకటి. అసలు నేను నా లైఫ్లో అది చదివి నాకు అక్కడ నీళ్ళు ఉంటాయి కంప్యూటర్ ముందు, వెళ్ళే చెంబుడు నీళ్ళు ఉంటే చెంబుడు నీళ్ళు తాగేశాడు. అంత భయపడిపోయాను ఇలా ఆ సందర్భం చదివి. ఒక టీచరు ఇంకో టీచర్తో కాన్వర్సేషన్ చేస్తుంది అనమాట. కాన్వర్సేషన్ అంటే చాటింగ్ చేస్తుంది ఆ టీచరు ఇంకో టీచర్తో. అది ఒక అతను ఒక మానసిక డాక్టర్ నిపుణుడు దాన్ని ప్రింట్ చేశాడు. ఆ టీచర్ ఏమంటుందంటే, నా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, 4వ క్లాసు అమ్మాయి ఉంది. అమ్మాయి ఎప్పుడు గొడవ చేస్తుంటుంది. అమ్మాయికి ఒక్క నిమిషం క్లాస్లో కూర్చోదు, బయటికి ఎత్తుతూ వస్తుంది. నోట్బుక్లో అన్నీ ఏవో పేపర్లు ఉంటాయి అని రాసింది. అంటే అవతల టీచర్ అంది కదా, జాగ్రత్తగా చెక్ చేయి, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పు అంది. అయితే ఈ టీచర్ అబ్జర్వ్ చేస్తే ఈ అమ్మాయి 4వ క్లాసు, ఈ అమ్మాయి బాగా వినండి, ఈ అమ్మాయి 4వ క్లాసు. అయితే ఈ అమ్మాయికి 7వ క్లాస్లో ఉన్నటువంటి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ అమ్మాయికి. ఢిల్లీలో జరిగింది ఈ సంఘటన. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయికి. 4వ క్లాస్ చదువుతున్న అమ్మాయి. అంటే అమ్మాయి ఏజ్ ఎంత? 9 ఇయర్స్ 11 ఇయర్స్. అయితే ఆ అమ్మాయి 4వ క్లాస్. 5వ క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మాయి మెచ్యూర్ అయింది.
అయితే ఈ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తలా ఒక ఫ్రాక్ తెచ్చిచ్చారు. వాళ్ళ నాన్న ఒక చర్చిలో పాస్టరు. మరి ఎందుకు వీళ్ళు తెచ్చిచ్చారు అనుకోలేదు, ఏదో ఫ్రెండ్స్ మామూలుగా తెచ్చిచ్చారులే అనుకుందాం. ఈమె వీళ్ళ టీచర్ ఈమెను కంట్రోల్ చేయలేక చాలా డిస్టర్బ్ అయిపోయి మళ్ళా ఆమెతో చర్చలు మొదలుపెట్టింది. అయితే వాళ్ళ అమ్మ ఆ టీచర్ ఉంది కదా, ఒకసారి ఆమె గమనిస్తుంటే అంటే ఒకరోజు ఆ పాప బ్యాగ్ తీసుకొని 5వ క్లాస్లో బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో ఉన్న పుస్తకాలు చూస్తే ఆమెకి 5 లవ్ లెటర్స్ కనిపించాయి. 5 లవ్ లెటర్స్ రాశారు. ఎవరెవరు రాశారు? ఈమె 5వ క్లాస్ కదా, 8వ క్లాస్ వాడు ఒకడు 2 రాశాడు, 9వ క్లాస్ వాడు 2 రాశాడు, 10వ క్లాస్ వాడు 1 రాశాడు. ఈ పాప ఎన్నో క్లాసు? 5th క్లాసు, 11 years. రాసిన వాళ్ళు 10th క్లాస్ లాగా రాశారు. సరే, ఇక వాళ్ళ మమ్మీని పిలిపించి చెప్పింది, అంతా అయిపోయింది. చెప్పారు, సరే 10 రోజులు సెట్ అయినట్టు అనిపించింది. వాళ్ళ నాన్న పాస్టర్ ఆయన, వాళ్ళ అమ్మ దేవుని సేవ, అది చర్చి, వాళ్ళ చర్చి ఆదాయం పెద్ద చర్చి ఢిల్లీలో, పేర్లు వద్దులే కానీ మీకు, పెద్ద చర్చి అది. దాదాపు 1500 మంది ఆ చర్చి కాంగ్రిగేషన్. ఆ చర్చికి ఆయన పాస్టరు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ పిల్ల కడుపు నొప్పి వచ్చిందంట. మొన్న క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినాయి కదా మీకు, పోయిన సంవత్సరం అయినాయా? క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి? అక్టోబర్లో అవుతాయా, నవంబర్లో? దసరా ముందు అవుతాయి. ఒక ఎగ్జామ్ రాస్తే కడుపు నొప్పి వచ్చింది, విపరీతమైన కడుపు నొప్పి. సరే, వాళ్ళ పేరెంట్స్ చేస్తే మేము ఎక్కడో మినిస్ట్రీలో ఉన్నామండి, కాశ్మీర్ దగ్గర అన్నారు. అంటే టీచర్సే తీసుకుని వెళ్ళారు, జాయిన్ చేశారు, అంత అయిపోయింది. అయితే లేడీ డాక్టర్ చూసి వచ్చి తీసుకొచ్చినాను, బాగా తిట్టిందంట. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నువ్వేం మెయింటైన్ చేస్తున్నావు, ఏంటి యాటిట్యూడ్ అంటే, ఏంటంటే ట్విన్స్ ఉన్నారు ఆమె పొట్టలో ఉందంట. ఈయనెవరు? వాళ్ళ నాన్న ఎవరు? పాస్టర్. వాళ్ళ అమ్మ ఎవరు? నువ్వెవరు? విశ్వాసివి. అవునా? విశ్వాసేనా నువ్వు? ఏమయ్యా విశ్వాస? నీ పిల్లలకు రక్షణ ఉందా? నీ తల్లిదండ్రుల రక్షణ ఉందా? నీ బంధువుల రక్షణ ఉందా? ఇక్కడ కూర్చొని కథలు చెప్పొద్దు. కథలు ఐ డోంట్ లైక్ టు హియర్ కథలు. వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంది అవ్వ? తప్పుగా అర్థం చేసుకుంది. దేవుడు చూసుకుంటాడులే, ఆ దేవుడు ఆయన టైంలో ఆయన తీసుకొస్తాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం ఈరోజు. ఇంకొక వ్యక్తి ఉంది. ఎవరు ఆ వ్యక్తి? ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఈమె కూడా మంచి చాలా పవర్ఫుల్ లేడీ బైబిల్లో. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు ఆమె గురించే చెప్పాడు. లోతు భార్య చదవమా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఎందుకు వెనక్కి చూస్తుంది? ఆస్తులు, ఇళ్ళు కదా, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎంజాయ్మెంట్ పోతుంది. ఎంజాయ్మెంట్ పోతుంది. అక్కడ సంప్రదాయం ఏంటి? స్త్రీలు స్త్రీలు, స్త్రీలు పురుషులు, పురుషులు పురుషులు లైంగిక సంబంధాలు కలిగి ఉందా? సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయడానికి కారణం ఏంటంటే స్త్రీలు పురుషులు, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, అందరూ ఎవరి సంబంధం ఎవరు దొరికితే వాళ్ళు. సో ఆ ఎంజాయ్మెంట్ పోతుంది, ఆ ఫ్రెండ్షిప్ పోతుంది, ఆ మజా పోతుంది. దేవుడు బయటికి ఆమెను తీసుకుని వచ్చిన ఆమె ఏం చేసింది? లోకాన్ని విడవలేని ఏం రాశాను అక్కడ నేను? దౌర్భాగ్యురాలు. లోకాన్ని దేవుడు నిన్ను పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు, త్రాగుడి నుంచి బయటికి తీసుకొచ్చాడు, చెడు స్నేహం నుంచి, చెడు అలవాట్ల నుంచి బయటికి తీసుకొచ్చాడు, శాపము నుంచి బయటికి తీసుకొచ్చాడు, నరకం నుంచి బయటికి తీసుకొచ్చాడు, వ్యభిచారం నుంచి, గుట్కాల నుంచి, త్రాగుల నుంచి, రకరకాల అలవాట్ల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయినా నువ్వు లోకాన్ని వదిలిపెట్టావా? ఏమన్నా మనల్ని కూడా ఏమన్నా దేవుడు?
మీరు కూడా దౌర్భాగ్యులు అన్నారు. అంతే అన్నారా? మంచి మంచి మెచ్చుకోవాలా మనల్ని. ఒకసారి దేవుని మాట చూద్దాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మనకు బాగా తెలిసింది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అంటే ఏంటి? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకడి అంటే అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏముంటది? డు నాట్ బి అన్ఈక్వలీ యోక్డ్. వాళ్ళతో జోడీ కట్టొద్దు. ఎవరు నీ ఫ్రెండ్స్? నీతో ఛాయ్కి వచ్చేది ఎవరు? నీతో ముచ్చట్లు పెట్టేది ఎవరు? వాళ్ళే పెడతారు. ఎందుకంటే ఉన్నోళ్ళందరితో గొడవ పడుతుంటావు కదా నువ్వు. ఉన్నోళ్ళందరినీ గెలికించుకుంటుంటావు. ఇంకెవరు వస్తారు? అమ్మో, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని పోలికలు చెప్తాడు ఆయన. క్రీస్తుతో బెలియాలకు ఏమి సంబంధము? చీకటితో వెలుగుకు ఏమి సంబంధము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అన్ని పోలికలు చెప్తాడు. నీతి దుర్నీతి, వెలుగు చీకటి. నువ్వేమో దేవుని ఆలయము, కానీ నీ లోపల ఉన్నాయన్నీ విగ్రహాలే. అసూయ. ఏమేమి విగ్రహాలు ఉన్నాయి మన లోపల? అసూయ, ద్వేషము, వేషధారణ, కోపము, అబద్ధాలు, కుంటి సాకులు. ఇంకా చెప్పు, గట్టిగా చెప్పు. ఇగో 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 అంటే ఇగో అని అది ఈ జీవో అంటే గర్వం. ఇంకా ఇంకా చెప్పండి. అసూయ, భలే. క్రిస్టియన్స్కి ఒక అవార్డు పెట్టాలని నేను రికమెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన మొన్న అడిగిండు నన్ను, మీరేమైనా సలహా ఇవ్వగలరా అంటే నేను చెప్దాం అనుకున్నా. క్రిస్టియన్ అంటే విశ్వాసులకు ఒక అవార్డు పెట్టండి సార్, బెస్ట్ ఇమిటేటర్ అంటే మంచి నటుడు, నటి, చాలా భక్తి చూపిస్తారు, చాలా అసలు కానీ లోపలంతా ఏముంది? విశ్వాస జీవితం మేడిపండు జీవితం కాకూడదు కదా. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్ప చూడ పురుగులుండు. ఆయన రాసిన పాప ఆ చెట్టు కింద కూర్చొని తిందామని ట్రై చేశాడంట. దాని ఇప్పంగానే ఏమొచ్చినాయి? అప్పుడు రాశాడు, అరే రే 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 ఇదిరా బాబు బతుకని. చూడండి, ఈమె లోతు భార్య లోకాన్ని వదిలిపెట్టలేకపోయింది. దేవుడు బయటకు తీసుకొస్తే, దేవుడు కృప చూపి నీకు రక్షణ ఇస్తే, నేను ఎదుగు, ప్రభువులో బ్రతుకు, నీ కుటుంబాన్ని కట్టుకో, దేవుడి కోసం బ్రతుకో అని దేవుడు నిన్ను రక్షిస్తే, నువ్వు అది పక్కకు పెట్టేసి లోకమే లోకం. నీ టైం ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావు. నీ డబ్బు ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావు. నీ బలం ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావు. నీకున్న తలాంతులు, టాలెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎవరి కోసం వాడుతున్నావు? లోకం కోసం వాడుతున్నావు. నీకు ఇచ్చిన బ్రతుకు, నీకు ఇచ్చిన టైము, సమయం ఎవరి కోసం ఇస్తున్నావు? లోకం కోసం ఇస్తున్నావు. అసలు నీకు ఇంకెంత టైం ఉంది తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించా? ఇంకా నీకు ఎంత టైం ఉంది భూమి మీద? చెప్పండి, ఎంత టైం ఉంది తెలుసా ఎవరికన్నా? ఎవరు తెలియదు. అయినా పట్టించుకో. వాళ్ళదా ఏదో రొటీన్గా పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, మొగుడు పెళ్ళాము, తిండి పెట్టాలి, అవసరాలు తీర్చాలి, బట్టలు కొనియాలి, ఇంతవరకే చూస్తున్నావు. కానీ వాళ్ళు ఏమన్నా కానీ నేనైతే రక్షింపడ్డా అనుకుంటున్నావు.
పైన ఒక ఆదివారం ఒక జీవితం. ఈమెకి కాంట్రాస్ట్ గా ఇంకొక వ్యక్తి ఉంటారు చూడండి. ఈమెకి వ్యతిరేకంగా, టోటల్ వ్యతిరేకంగా ఉంటుంది ఈమె. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. పూర్తి వ్యతిరేకం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టొద్దనియు, నన్ను నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. కాంట్రాస్ట్ అంటారు. అంటే ఆమె ఎవరు? లోతు భార్యకి పూర్తిగా విరుద్ధం. ఆమెమో లోకం కోసం చచ్చిపోతే ఈమెం చేసింది? లోకాన్ని, తన జనాన్ని అందరూ వదిలిపెట్టి నయోమి వచ్చి హత్తుకుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను. మరణం తప్ప మరి ఏది మన ఇద్దరిని వేరు చేయదు. ఆమె లోకాన్ని పూర్తిగా వదిలేసింది. ఈమెమో వదలాల్సిన వదలకుండా దాన్ని పట్టుకొని కూర్చుంది. ఈమెమో ఏం తెలియకుండా వదిలేసి వచ్చి యేసు ప్రభువుని పట్టుకుంది. రిజల్ట్ ఏంటి? దాని రిజల్ట్ ఇప్పుడు ఆమె లైఫ్, ఆమె ఏంటంటే ఒక మోడు బారిపోయిన జీవితం కదా. మోడు బారిపోయింది, చెట్టు ఎండిపోయింది, ఏదో అట్లా ఎండిపోయింది. అయితే ఎప్పుడైతే ఆమె వచ్చి దేవుడిని హత్తుకుందో ఏమైంది? ఆమె పెళ్ళి అయిపోయింది, ఒక కుమారుడు పుట్టాడు. మనం అంతవరకే చూస్తాం, ఆమెకు కూడా తెలియదు ఆ సంగతి. కానీ దేవుడు ఆమె తనని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమెని తన వంశావళిలో ఒక వ్యక్తిగా మార్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువు. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. బోయజు ఓబేదును కనెను అనొచ్చు కదా, తప్పేముంది? ఓబేదు యొక్క అమ్మా నాన్న పేర్లు ఎందుకు రాశాడు దేవుడు? రూతు కోసం రాశాడు. బోయజు రూతునందు ఓబేదును కనెను. అరే బాబు, బోయజు నీకంటే రూతు సమర్పణ గొప్పది. నువ్వు లోకాన్ని వదిలిపెట్టావా, ఇంకా వెంబడిస్తున్నావా? అసలు నువ్వు బ్రతికేంటి? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? మీకు ఎందుకు టైం ఉండదు? ఎందుకు దేవుని సన్నిధిలో కనిపించరు వారం అంతా? అంటే నువ్వు హత్తుకొని బతుకుతున్నావు. దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. జాగ్రత్త వినండి. దేవుడు నిన్ను పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి, పనికి మారిన విగ్రహారాధన నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి, బాబు నువ్వు నన్ను వెంబడించు, నా పని చేయి అని నీకు చెప్తే, ఆదివారం ఏదో బలవంతాన కూర్చుంటున్నారు. మిగతా వారాల్లో కనిపించరు. మిగతా 6 రోజులు ఎందుకు కనిపించరు అంటే యూ డోంట్ హ్యావ్ టైం. మీరు అసలు ఎందుకు బతుకుతున్నారు? ఎందుకు పుట్టినవు? ఎందుకు అసలు నువ్వు? నీకు ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు? నీ ఒక్కడికే ఉన్నాయా పనులు? ఎవరికి లేవా? నీ ఒక్కడికే ఉన్నాయా? ఇంకెవరికి లేవా పనులు? నీ ఒక్కరికే ఉన్నారా పిల్లలు? మిగతా వాళ్ళందరూ గొడ్డు మొహాలు కదా. చర్చిలో ఉన్న వాళ్ళు నీకే ఉన్నారు పిల్లలు, ఎవరికి లేరు పాపం. నీ ఒక్కడికే పరీక్షలు అవుతున్నాయా? ఎవరు కావట్లేదా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి నీకు లోకం నువ్వే లోకం. ఈ 4 గోడల మధ్య నువ్వు వేరు, లోకం వేరు. ఆ తర్వాత నువ్వు లోకం ఒకటే. చూడండి, ఈమె ఎంత చక్కగా నిర్ణయం తీసుకుందండి. ఉమెన్స్ డే, వండర్ఫుల్ ఉమెన్, బ్లెస్డ్ ఉమెన్, దీవించబడిన స్త్రీ.
యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీ. ఇంకొక స్త్రీని చూద్దాం మనం. ఈసారి ఈమె చాలా విచిత్రమైన స్త్రీ. యెజబెలు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేల్ ఏం చేశాడంట? ఇశ్రాయేలీలు చదువు. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఎవరైనా? ఆహాబు అనే రాజు. ఈయన ఏం చేశాడు? యెజబెలు అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆహాబేమో యూదుడు, యెజబెలేమో ఎవరేమే? యెజబెలు ఎవరు? అన్యురాలు. యూదురాలు కాదా? అన్యురాలు. బాగా వినండి. సంబంధాలు అనుకుంటున్నాం కదా. మనం ఏం చూస్తున్నాము అంటే సంబంధాలు మా కులమోడే కావాలి. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఈమె అన్యురాలు, విగ్రహారాధికురాలు. ఈమె ఏం చేసింది? నువ్వు మూసుకొని పక్కన కూర్చో అని చెప్పి 25వ వచనం చదవమ్మా. ఇప్పుడు చదువు 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన. దేనికి అమ్ముకున్నాడంట? కీడు చేయటానికి అమ్ముకున్నాడు. నీకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ నువ్వు పెట్టుకున్నావు అంటే దేనికి అమ్ముకుంటున్నావు? కీడు చేయడానికి అమ్ముకుంటున్నావు. యూఆర్ సెల్లింగ్ ఫర్ దట్. కీడు చేయడానికి అమ్ముకుంటున్నావు. లేదా డబ్బు, నాకు డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఉన్నోళ్లే కావాలి. నేను ఈ పాల కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు ఒక అకౌంట్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు. అయితే నేను జాయిన్ అయిన వారం రోజులకి వచ్చాడు. సార్ మీరు మీ కులం ఏంటి అని అడిగాడు. కాదు, కులం ఏంటి అంటే నవ్వాను. 6000 నియోగులా అన్నాడు. 6000 నియోగులా అన్నాడు. అంటే బ్రాహ్మణులా మీరు అన్నాడు. కాదండి, నేను క్రిస్టియన్ అన్నా. మీరు క్రిస్టియన్ అట్లా కనిపించలే, మీ పద్ధతులు చాలా చక్కగా ఉంటాయి, మాట్లాడుకుంటున్నారు అందరూ. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడండి, అందుకే నాకు నా పద్ధతులు అలా ఉన్నాయి. ఆయనకి ఆ మాట నచ్చలా. అక్కడ ఏంటంటే ఆ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు. ఎక్కడన్నా అంతే కదా. ఇప్పుడు మన దేశంలో కుల వ్యవస్థ చాలా చెడ్డది. ఎప్పుడూ వాళ్ళే వాళ్ళే గెలుస్తారు. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచే నిలబడతా అంటాడు కదా. కానీ దేవుడు నిన్ను అట్లా రక్షించలేదు. ఈమె ఏం చేసింది? ఈమె దేవుని దైవిక అధికారంపై తిరుగుబాటు చేసింది. ఎందుకు చెప్పాడు అది? ఎందుకు చెప్పాడంటే ఇశ్రాయేల్ దేశం అంతా తెచ్చి విగ్రహాలతో నింపేసింది. మేడం బయలు దేవతని, అష్టారోత్ దేవతని, మొలక దేవతని, వీధికి సందుకు ఒక విగ్రహాన్ని పెట్టింది. ప్రజలు అక్కడ దాకా ఏం వెళ్తారులే, అలసిపోతారు మీరు, మీ బలులు అర్పణలు మీకు దగ్గరలో ఉన్న మీ సందు చివరిలో ఉన్న ఆ గుడికి అర్పించండి అంది. సో ఇశ్రాయేల్ దేశం అంతా నిండిపోయింది విగ్రహారాధనతో. అందుకే దేవుడు ఏం చేశాడు? వీళ్ళని క్రమపరచాలని నీళ్ళు ఆపేశాడు, వర్షం ఆపేశాడు, కరువు తీసుకొచ్చాడు. ఏం చేయాలి? వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే అహాబు అక్కడ తన భార్య మాట విని, ఆ మాట కొంచెం ఏమంటారు, కొంచెం బాధకరమైనది. 21వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన అహాబు వంటి వాడు. ఏం చేశాడంట?
దేవుని దృష్టిలో పాపం చేయటానికి తన్ను తానే అమ్ముకున్నాడు. ఎవరు ప్రేరేపణ చేత? భార్య ప్రేరేపణ చేత. నీ భాగస్వామిని నువ్వు దేనికి ప్రేరేపిస్తున్నావు? తప్పు కోసం ప్రేరేపిస్తే నీ ఇల్లు పెరికేసుకుంటున్నావు. కదా, నువ్వు తప్పు కోసం దేవుని మర్చిపోతున్నావు అంటే నువ్వు నీ ఇల్లు నువ్వే వెరికేసుకుంటున్నావు బాబు. నీ ఇల్లు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆవిడకి పెళ్లి కుదిరిందంట. పెళ్లి కుడితే ఏం చేసింది? అర్జెంటుగా వెళ్ళి ఒక బైబిల్ తెచ్చుకుంది, కొనుక్కొని చదవటం మొదలుపెట్టింది. ఇప్పుడు మరి అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా, అప్పుడు అలా అందరూ వచ్చినప్పుడు కూడా బైబిల్ చదువుతూనే కనిపిస్తుంది. అప్పుడు అందరూ ఏమనుకున్నారు? బాబా అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు అమ్మా, నువ్వు నీ కోడలు బైబిల్ తప్ప వేరే ఏవి చూడట్లేదు. సరే, పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ తీసుకునే పోయేదంట. ఇదేంట్రా బాబు అంటే, ఉండి బైబిల్ చదువుకొని వస్తాను నేను, మీరు ఉండండి అని. బాబాయ్ ఎంత భక్తి, నేను కూడా ఇట్లా మారిపోవాలనుకున్నాడు. అంత అయిపోయింది. కాపురానికి వేరే ఊరు వెళ్ళారు. బైబిల్ ఏదంటే బైబిల్ మర్చిపోయి వచ్చారు అందంట. ఎక్కడ మర్చిపోయి వచ్చింది? సరేలే, ఇక్కడ ఎక్కడన్నా బుక్ స్టాల్ ఉంటుందేమో, తెలుగు బైబిల్ తీసుకొస్తాను అంటే సరే అంది. బుక్ స్టాల్ ఉంది కానీ తెలుగు బైబిల్ లేదు. ఏమైంది? బైబిల్ ఏమైంది? ఒకరోజు ఎవరు వస్తే ప్రార్థన చేయండి అంట. ప్రార్థన చేయండి, మీరు చాలా భక్తి అన్నారు, మీ ఆయన చెప్పారంటే ఏం చేస్తుంది ప్రార్థన? దేనికోసం ఆ భక్తి? దేనికోసం చేస్తున్నావాడా? మన భక్తి కూడా అంతే. ఒక అవసరం కోసము, ఒక పని బయటికి, ఒక దీని నుంచి బయటికి రావటం కోసము, కష్టం నుంచి బయటికి రావడం కోసము, లాభాలు రావటం కోసము, ఆర్థిక విషయాలు దేవుడు సహాయం చేయటం కోసము, అనారోగ్యం కోసము బయటికి ఆ బైబిల్ పట్టుకుంటున్నావు. ఈయన ఎందుకు రావట్లేదు? యు ఆర్ సోల్డ్ అవుట్. యెజబెలు, దేవుడు ఏం శాపం ఇచ్చాడు తెలుసా? యెజబెలు, నువ్వు ఇశ్రాయేలీయులకు ఎంతో నష్టం చేసావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు. నువ్వు శవము ఎక్కడికి పోదు? నీ శవం ఎక్కడ పోదు? నీ శవము భూమిలోకి వెళ్ళదు. నువ్వు నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి. ఎంత భయంకరమైన శాపం. దేవుడు నీ కృప ఇచ్చి, విశ్వాసం ఇచ్చి, సంఘం ఇచ్చి, మాటలు చెప్తుంటే నువ్వు లోబడరా బాబు నేను దీవిస్తాను అనుకుంటే నీ పద్ధతిలో దేవుడు నిన్ను దీవించడు. దయచేసి అందరూ వినాలి, తల పైకెత్తి. ఏది కూడా నా పద్ధతిలో నేను అనుకున్నట్టు దేవుడు నన్ను కానీ నా పిల్లల్ని కానీ దీవించడు. ఆయన పద్ధతిలో, ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయన సమయంలో, ఆయన రీతిగా ఆయన దీవిస్తాడు. యెజబెలు చాలా భయంకరమైన ఎండింగ్. యెజబెలు యుద్ధం జరుగుతుంది, బాణంతో కొడతారు, పడిపోతుంది, చచ్చిపోతే ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆమెను అక్కడ పడేసి ఆ రథాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కడుగుతారు. కడిగినప్పుడు ఆ రక్తం, యెజబెలు రక్తం ఉన్న రథం మొత్తం ఆ రథాన్ని కడుగుతున్నప్పుడు అక్కడ కుక్కలు ఏం చేస్తాయి? ఆ రక్తాన్ని కడుగుతున్నాడు కదా బాగా నీట్గా, ఆ రక్తపు నీళ్ళని ఈ కుక్కలు నాకు తాగేస్తాయి. ఇంత భయంకరం అండి. భయంకరంగా దేవుని శాపానికి గురి అయిపోయింది ఎవరంటే యెజబెలు. ఈ ఉమెన్స్ డే ఆలోచన చేయండి. నీ వల్ల నీ ఇంటికి ఆశీర్వాదం తెస్తున్నావా, శాపం తీసుకొస్తున్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపకరంగా ఉన్నావా? ఇంకొక స్త్రీని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈమె ఎవరైనా? ఈమె దెలీలా. ఏం పేరు? ఎవరు ఈమె? చెప్పండి, ఎవరు తెలుసుగా మీకు? ఈమె 6వ అధ్యాయం న్యాయాధిపతులు 18వ వచనం. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిననెను. ఫిలిష్తీయుల సర్దారులు
రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె చేసిన పని ఏంటి? ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్ళో మోహం పెళ్ళో ఏదో పెళ్లి మొత్తం చేసుకున్నాడు. చేసుకుంటే ఏం చేసింది ఈమె? ఏం చేసింది? ఫిలిస్తీన్లకి తన భర్తని అమ్మేసింది. నేనేం రాసుకున్నాను ఇక్కడ? ఆత్మీయతను అమ్ముకున్న వేశ్యా వ్యాపారి. సత్యమును అమ్మివేయక కొని పెట్టుకొనుమంటాడు. సత్యాన్ని అమ్మేస్తున్నాం. యేసు ఎన్నిసార్లు అమ్మేశావు? ఇప్పుడు యోసేపు యేసు అమ్మాడా? ఎప్పుడన్నా అమ్మాడా? అమ్మలేదు. ఏశావు అమ్మాడు. అమ్మేసిండా లేదా? అమ్మేశాడు. మరి పేతురు అమ్మాడా? యేసు ఎప్పుడైనా అమ్మాడా? అమ్మాడా లేదా? పేతురు ఎట్లా అమ్మిండు? 3 సార్లు తెలీదు అని కదా. 3 సార్లు నాకు తెలియదు, ఏడ్రాబాయ్ వాడు అన్నాడు. అంతే లక్ష్మి, నువ్వు విన్నప్పుడు అనలేదా? తర్వాత ఏమైంది? పశ్చాత్తాపడి మళ్ళా వచ్చి దేవుడి దగ్గరికి వచ్చాడు. యూదా ఇదో కూడా అమ్మేసిండా? ఎంతకు అమ్మాడు? 30,000. ఎప్పుడు మరి యూదా పశ్చాత్తాపడ్డా? పడలేదా? పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? పరిసయ్యులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటారు కానీ యేసు ప్రభు యూదా పశ్చాత్తాపడ్డా? తిందరే నేను నిరపరాధి రక్తమును అప్పగించుతున్నని పశ్చాత్తాపడి ఎక్కడ పోయాడు? శాస్త్రుల పరిసయ్యుల దగ్గర పోయాడు. యేసు దగ్గరికి పోవాల్సింది. ఆయనకు అవకాశం ఉండింది కానీ ఆయన వాడుకోలేకపోయాడు. నువ్వు కూడా అంతే, అమ్మేస్తున్నావు. దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాను, నువ్వు ఎదగలేకపోవడం కారణం ఏంటి? నీ ఇల్లా, నీ జాబా, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులా, నీ పనులా, లేకపోతే నీకున్న కుటుంబంలో ఉన్న కలతల ఏంటి నీ ప్రాబ్లం? నీ ఫ్రెండ్సా? నువ్వు అమ్మేస్తున్నావు. వాటిని అడ్డం పెట్టి ఇట్లా అమ్మేస్తున్నావు. యేసు ప్రభువుని అమ్మేస్తున్నావు. ఎన్నిసార్లు అమ్ముతావు? వారానికి ఎన్నిసార్లు అమ్ముతావు? రోజు అమ్మేస్తాం. పొద్దున్నే మా ఇంటి దగ్గరికి ఒక పూలోడు వస్తాడు. మల్లెపూలు చామంతి గులాబీ నందివర్ధనం రండి అంటాడు మైక్ పెట్టి. రోజు వాడే 8 గంటలకు వస్తాడు. కరెక్ట్ 8 గంటలకు వస్తున్నాడు. అట్లా రోజు అమ్మేస్తాడు. పొద్దున్న లేవగానే చాయ్ దగ్గర అమ్మేసినాం మొదలు పెడితే సాయంత్రం వరకు అమ్ముకుంటాను పోతాం ఆయన్ని, యేసు ప్రభుని. గోయింగ్ ఆన్ సెల్లింగ్ హిమ్, అమ్ముకుంటానే పోతాం. ఆ మాట ఉంటుంది కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని చెప్పేది. బ్యాడ్ ఉమెన్. ఇంకొక ఉమెన్ చూద్దాం. ఈమెవరు? సప్పీరా. అననీయ సప్పీరా. ఏం చేసింది ఈమె? ఆదికాండం అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఓకే, ఇంకొక భూమి ఉంది. అందరూ ఆది సంఘంలో పరిచర్య కోసం వాళ్ళకున్న ఆస్తులు, ఎక్స్ట్రా ఆస్తులు, లేకపోతే కొన్ని వాళ్ళకి ఎంత ఉన్నా సరే అన్ని అమ్మేసి దేవుడికి ఇచ్చారు. ఈ అననీయ సప్పీరా వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కలుసుకున్నారు, అమ్మారు, అంత అయిపోయింది. 10 రూపాయలకి అమ్మారు అనుకోండి. అమ్మి ఏం చేయాలి? భార్య ఎనుకనే అతడు పొలం అమ్మారు. అమ్మి ఏం చేశాడు?
₹2 మనం పెట్టుకుందాము, 8 రూపాయలు ఆయనకి ఇద్దామన్నాడు. అయితే ఈయన దగ్గర తెచ్చి ఇచ్చాడు పేతురుకి. ఏమయ్యా పొలం అమ్మావా అంటే, అవును సార్ అమ్మాను. ఎంత వచ్చింది? ఇంతే వచ్చింది సార్ అన్నాడు. ఎంత వచ్చింది? 8 రూపాయలు వచ్చింది ఆయనకి. ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఏం చెప్పాడు? అరే అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ సొమ్మే కదయ్యా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు పరిశుద్ధాత్మ దేవుడికి? 10 రూపాయలు వచ్చినాయి సార్, ₹2 నేను పెట్టుకున్నాను, 8 రూపాయలు నీకు తెచ్చిచ్చా అని చెప్పొచ్చు కదా. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేశావు కాబట్టి ఆయన చెప్పే లోపల కింద పడి చచ్చిపోయాడు. ఆయన తీసుకెళ్ళి ఏమైనా వస్తే పాతి పెట్టి వచ్చారు. మేడం సాయంత్రం పూట వచ్చింది. వస్తే మేడం అడిగాడు, ఆమె అదే చెప్పింది. మీ ఇద్దరు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయడానికి ఏకీభవించారు? నీ భర్తను పాతి పెట్టి వస్తున్న పాదాలు మళ్ళీ ఇక్కడ ఉన్నాయని కానీ ఈమె పచ్చి చచ్చిపోయింది. ఇవేం ట్రై చేసింది? పరిశుద్ధాత్మ ఎదుట నటించిన వేషధారి. దేవుడితో మాట్లాడతాడు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ ఒప్పుకుంటావు, నిజమే ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా. మళ్ళా ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్ళంగానే ఏంటి? మర్చిపోతావు. సంఘం ఎదుట, పాస్టర్ ఎదుట, పరిశుద్ధాత్మ దేవుడు ఎదుట వేషధారణ జీవితం. వేషధారణ బయట ఒకటి, లోపల ఒకటి, ఇంట్లో ఒకటి, బయట కదా. ఇక్కడేమో భక్తుడు, అక్కడేమో రిక్తి. ఏంటి? రక్తి. ఇక్కడ భక్తి, అక్కడ రక్తి. నువ్వెవరిని మోసం చేస్తున్నావు? సపీరా పాపం దేవుని పని కోసం ఇచ్చింది మంచిదే, కానీ ఏం చేయాల్సింది? యథార్థతగా ఉండాల్సింది. ఇంతే వచ్చినాయి. నేను మీకు చాలాసార్లు మీరు యథార్థంగా ఉండండి. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే ఉండు. ప్రార్థన చేయలేదను, వాక్యం చదవలేదను, ఎందుకు రాకపోవడం కారణం చెప్పు. యథార్థంగా ఉండు. ఏం చేసాడు పాపం? సపీరా డబ్బులు ఇచ్చి మరి 2 మొగుడు పిల్లలు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి 2 సాగుది కొని తెచ్చుకున్నారు. సపీరా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసింది. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నటించిన వేషధారి. తెలిసి ఇంకొక వ్యక్తిని చూద్దాం ఈరోజు. ఎవరు? బేతనీయ మరియా, లూకా సువార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎద్దుకు వచ్చి 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరియా, నిన్ను అద్దాలు మార్చుకోమని అందుకే చెప్తున్నా నేను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ మరియా మార్త ఏమో వంట ఉండేది. వంట వండదని అవసరం లేదా? వండాలా వద్దా? మరి 40 మంది దాకా వచ్చారు, వండాలా వద్దా? వండాలి. ఈమెం చేసింది? మరియా బైబిల్ పట్టుకొని అక్కడ కూర్చుంది. మార్తకు కోపం వచ్చింది. వచ్చి, యేసు ప్రభువా, నేను నీ కోసం వంట సిద్ధపరుస్తున్నాను, నీకు చింత లేదా? ఈ పిల్లలు వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పు అన్నది. అప్పుడు ఏమన్నాడు ప్రభు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాను. అది ఆమె యొద్ద నుండి ఉందా లేదా? అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పాను. అంతే అన్నాడా? మరి చదవాలి 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అది ఉత్తమమైంది ఏంటి? ఇదా నీ జీవితంలో ఉత్తమమైంది ఉందా నీ దగ్గర? మన జీవితంలో మనందరి దగ్గర ఉందేంటి? వాక్యం, బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? ఏం చేస్తున్నావు? దాన్ని ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? ఇప్పుడు నేను అన్నా అనుకో, చెయ్యొత్తానంటే 1, 2 చేతులు తెచ్చుతాయి అంతే. కారణం ఏంటి? నాకు ఎగ్జామ్ ఉంది ఒకటి, నాకు ఒంట్లో బాగలేదు,
రెండో కారణం. నాకు కళ్ళు కనిపించవు, మూడో కారణం. నాకు చదువు రాదు, నాలుగో కారణం. నాకు టైం లేదు, ఇది పెద్ద కారణం అసలు. ఇది పెద్ద కారణం. దేనికి టైం లేదు? వినాలి అందరూ, దేనికి టైం లేదు? బైబిల్ చదవటానికి టైం లేదు. అందుకే నీ జీవితం ఎండిపోయింది. నీ జీవితంలో దీవెన లేకపోవటానికి, నీ జీవితంలో అభివృద్ధి ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే నీకు టైం లేదు బైబిల్ చదవటానికి. దేవుడి మాటలు వింటానికి నీ టైం లేనప్పుడు నీ మాటలు దేవుడు ఎందుకు వింటాడు? లాజిక్ అర్థమైందా మీకు? దేవుడి మాటలు వినటానికి, దేవుడి మాటలు చదవటం నీకు టైం లేదనుకో, నీకు అవసరాలు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఎందుకు వింటాడు? దయచేసి అర్థం చేసుకోండి, మనము దేవుని మాట విననప్పుడు దేవుడు మన మాట వినడు. నువ్వు దేవుని వాక్యం చదవనప్పుడు, దేవుని నీతో ఏం చెప్పాలో నువ్వు గ్రహించలేనప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎందుకు వింటాడు? ఇవేం చేసుకుందంట, ఉత్తమమైందని, వండర్ఫుల్ లైఫ్, ఉత్తమమైంది. మరియా ఉత్తమమైన దాన్ని అనుకుంది. ఆమె ఉత్తమమైన దాన్ని ఎందుకుంది కాబట్టే యేసు ప్రభు యొక్క మరణానికి ముందు రోజు విందు చేసినప్పుడు ఆమె యేసు ప్రభువును అర్థం చేసుకొని తనకి అతి విలువైన తన జుత్తును కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు పాదాలకి అత్తరు పూసి జుట్టుతో తుడిచి ఏమన్నాడు ప్రభు తెలుసా? సువార్త ఎక్కడెక్కడైతే చెప్పబడతాడో అక్కడంతా ఈమెను జ్ఞాపకం చేసుకుంటారట. ఆ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయింది నువ్వు ప్రభువుని నమ్ముకొని. ఇంతవరకు నోరు తెరిచి ప్రార్థన చేయటం రాదు నీకు. ఎందుకు రాదు? నువ్వు వినవు కదా. నువ్వు దేవునితో మాట్లాడవు, నీకు ఎక్కడి నుంచి వస్తాయా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న స్త్రీ. ఓకే, ఎస్తేర్ దేవుని చిత్తము కొరకు ప్రాణార్పణ చేయటానికి సిద్ధపడిన వీరనారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను. నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఏంటి అక్కడ రూల్ ఉంది? ఇశ్రాయేలీల మీద, యూదుల మీద ఒక ఆర్డర్ పాస్ చేశారు. 12వ నెల పలానా రోజు పలానా నెల 126 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ కూడా మిగతా ప్రజలు చంపేయచ్చు అని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎవరైనా చంపొచ్చు యూదుల్ని, దానికి శిక్షలు ఉండవు. మొత్తానికి మీరు కసితేరా యూదులు చంపుకోండి అని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డరు మొర్దెకాయికి తెలిసింది. మొర్దెకాయి వచ్చి ఎస్తేరుకి చెప్పాడు. అక్కడ రాజు దగ్గరికి రాణి మాటికి వెళ్ళటానికి లేదు. రాజుకి ఇష్టమైతేనే రాణి ఆయన దగ్గరికి వెళ్ళాలి. రాజు ఆమెతో మాట్లాడాలి అనుకుంటేనే రాణి వెళ్ళాలి రాజు దగ్గరికి. అంటే రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఇష్టపడి వెళ్ళిపోవటం కాదు. ఆయనతో మాట్లాడటం, ఆయనతో కలవాలి, ఆయనతో తినాలి, ఆయనతో ఉండాలన్నా ఆయన కోరుకుంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళటం లేదు. అది ఎన్ని రోజులన్నా కానీ. అయితే ఇప్పుడు ఏంటి, ఆపద వచ్చి వీళ్ళ మీద పడ్డది. అప్పుడు ఇవేం చేసింది, మనం ఉపవాసం ఉందాం, మీరందరూ కలిసి ప్రార్థన చేద్దాం. 3 రోజులు అయిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను చచ్చిపోతా. రాజదండానికి వ్యతిరేకమైన రాజ ఆజ్ఞకి మీరు 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను, మీరు ప్రార్థన చేయండి అంది. 3 రోజులు ప్రార్థన చేశాడు. 4వ రోజు ఈమె చక్కగా నీట్గా తయారై రాజు దర్బారు అవుతుంటే అక్కడ నిలబడింది. రాజు కనిపించేటట్టు నిలబడింది.
అప్పుడు రాజు ఏం చేయాలంటే వాళ్ళ ఆచార ప్రకారము ఒకవేళ రాజు అక్కడ నిలబడ్డ వాళ్ళు రావాలంటే ఆయన దగ్గర ఒక బంగారు దండం ఉంటుంది, కర్ర, దాన్ని ఎత్తి చూపించాలి, ఇట్లా ఇట్లా చూపించాలి. ఆయన చూపిస్తే ఆమె వచ్చి బంగారు దండాన్ని ముట్టుకుంటుంది, ఎవరేమనరు. ఒకవేళ ఆయన చూపించకుండా సీరియస్గా చూశాడు అనుకో, కొంతసేపు సైనికులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి చంపేస్తారు. ఎవరన్నా సరే, మంత్రి కానివ్వండి, ఇంకెవరన్నా కానీ, అది వాళ్ళ నియమం, అది వాళ్ళ నియమం. ఇప్పుడు ఈమె వ్యతిరేకంగా ఉన్నా సరే, రాజా ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నా సరే నేను వెళ్తాను అన్నది. ఈమె ఏం చేసింది? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు తన ప్రాణాన్ని ప్రాణార్పణకు కూడా సిద్ధమైంది. వండర్ఫుల్ స్త్రీ. అట్లాంటి వాళ్ళు కావాలి సంఘంలో ఇప్పుడు, అట్లాంటి కుటుంబాలు కావాలి, అట్లాంటి వ్యక్తులు కావాలి. దేవుని పని కోసం నేనున్నాను అని చెప్పేవాడు కావాలి, నేను వస్తాను అని సమర్పణలు ఉన్నవాళ్ళు కావాలి. అప్పుడే నువ్వు నీళ్లు దేవుడు కడతాడు. అప్పుడు నీళ్లు దేవుడు కడతాడు. నువ్వు చెప్పగలగాలి, నన్ను ఇవి అడ్డ లేదు, నేను వస్తా, ఐ విల్ కమ్, నాకు ఈ పని ఉంది అయినా సరే నేను వస్తా, తర్వాత చూసుకుంటాలే, నువ్వు చెప్పగలగాలి. వెళ్ళింది, ప్రార్థన చేశారు, వెళ్ళింది, అక్కడ నిలబడింది. రాజు రాణిని చూసినప్పుడంట ఆమె మీద అతనికి ఇష్టం కలిగిందంట. ఏం చేశాడు? రాజు దండం ఎత్తాడు. ఆమె వచ్చి రాజు దండాన్ని పట్టుకుంది, కూర్చోబెట్టాడు. అమ్మ ఏంటి, నీకు ఏం కావాలి చెప్పు, సగం రాజు ఇమ్మంటావా అన్నాడు. కాదు కాదు, రేపు నేను సాయంత్రం విందు చేస్తున్నాను, మీరు హామాను గారు వచ్చి విందు చేసేయాలంటే సార్ అంతే. ఓకే రైట్ గో అన్నాడు. అయిపోయింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్న పద్ధతులను మార్చగలిగింది ఏంటి? ఉపవాస ప్రార్థన. పరిస్థితులను అనుకూలపరిచింది ఏంటి? ఆమెకున్న సమర్పణ. నీ సమస్యలు ఏమో మాకు చెప్తావు, మేము ప్రార్థన చేయాలి, నువ్వు ఇంట్లో ఉంటావు. నువ్వేమో పని చేసుకుంటావు, మేము పని లేని వాళ్ళం కదా, ముసలోళ్ళం ముత్తకోళ్ళం, మా పనులు ఏమున్నాయి, మాకు లేవు, మేము వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తావు, నువ్వేమో సంపాదించుకుంటావు. అంతేనా? మేమేమో ప్రార్థన చేయాలి, ఎందుకు చీకట్లో రావటానికి? అమ్మో నేను చీకట్లో రావటం ఎంత భయం. అంటే నువ్వేమో భద్రంగా ఉండాలి, నిన్ను ఎవ్వరు చూడకూడదు చీకట్లో, మమ్మల్ని మాత్రం కుక్కలు కరవని, సంపని, మమ్మల్ని పోని. అంతేనా? ఎందుకు రావాలి ప్రార్థన కంటే? నువ్వు చాలా 100 కారణం, నేను విసిగిపోయానండి మీతో, ఎన్ని కారణాలు చెప్తారు. అబ్బాబ్బాబ్బా ప్రార్థన రమ్మంటే చాలా దూరం నుంచి వస్తా అంటాడు ఒక ఆయన. ఎక్కడి నుంచి? కాశీపేట నుంచి వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడు? ఎస్తేర్ లైఫ్ చక్కటి ఆమె కూడా ఇశ్రాయేల్ దేశాన్ని, యూదుల్ని మరణం నుంచి బయటికి తప్పించాడు దేవుడు. ఇంకొక విషయం చూసి మనం ప్రవేక బాల్లో ప్రవేశిద్దాం. యేసు తల్లి అయిన మరియా ఏమేం చేసింది? రాసుకున్నాను నేను. దేవుని చిత్తానికి తల వంచిన దాసురాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. దేవుని చిత్తానికి తల వంచిన దాసురాలు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఏం చెప్పాడు దేవదూత వచ్చి? మరియా, నువ్వు చాలా కృప పొందావు, నువ్వు దేవుని దయను పొందుకున్నావు, నీ బంధువు అయిన ఎలిజబెత్కి ఇప్పుడు 6వ నెల, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు, నువ్వు ఒక కుమారుని అంటావంటే ఆమె అడిగింది, ఇది ఎట్లా సాధ్యం, ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా అంది. అంటే పుట్టబో శిశువు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడుగా ఉంటాడు అని చెప్పింది. అప్పుడు ఏమంది అంతా విని? ఇప్పుడు చదవమ్మా. అందుకు మరియా, ఇదిగో
ప్రభువు దాసురాలను నీ మాట నీ చొప్పున నాకు మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భం ధారిస్తే, గర్భవతి అయిందని తెలిస్తే ఏం చేయాలి? ఆ స్త్రీని ఆ రచ్చబండ దగ్గర తీసుకొచ్చి ఆమె కారణాలు అడిగి, నువ్వు ఎట్లా గర్భవతి అయ్యా ఎవరో చెప్పంటే చెప్తే ఆ ఇద్దరిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ సంగతి మరియాకి తెలుసా? తెలుసు. ఎందుకంటే ఆమె తెలుసు, ఆమెకి యూదురాలు కదా, తెలుసు. తెలిసి కూడా దేవుడు ఆత్మ చెప్పంగానే ఏమంది? దేవదూత చెప్పంగానే ఏమంది? ప్రభు దాసురాజులు నీ మాట చొప్పున కొట్టారు రాళ్ళతో. పోని దేవుడి కోసం బతకడం కంటే ఎక్కువేముంది? దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే కాపాడుకుంటాడులే. లెట్ మీ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్. అడుగు వేస్తా నేను. నువ్వు అడుగేయటానికి భయపడతావు. అడుగేయటానికి భయపడతావు. నాకు చదువు రా అని ఎవడు అడిగిండే? చదువుకోవచ్చు. నువ్వు ఒక అడుగేయి, ఒక అడుగేయవయ్యా, ఒక అడుగు. మేము జాలాడ వెళ్తాం. అక్కడ ఒక ఆయన ఉంటాడు, పాస్టర్. ఆయన పేరు కూడా రాదు నాకు, ఒరియా పాస్టర్. ఆయన చదువు రాదు, కానీ ఆయన దగ్గర 220 మందో 250 మంది ఆయన సంఘస్థులు ఉంటారు. నేను ఈయనకి ఇంతమంది సంఘస్థులు ఎట్లా వచ్చారబ్బా అని అనుకున్నాను. అనుకొని ఒకరోజు అడిగా ఒక ఆయన్ని. అడిగితే ఆయన చెప్పాడు నాకు ఏంటంటే, ఈయన చదువు రాదు, మాట వాస్తవమే, ఈయన రాదు, అస్సలు చదువు రాదు. అయితే ఈయన ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాడు, దేవా ఈరోజు ఏం వాక్యం చెప్పమంటావు అని. అడిగినప్పుడు దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తాడు. ఆయనకి దర్శనం రాదు, దయచేసి గమనించండి. ఇట్లా చూపించాడు అట్లా స్క్రీన్. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఫలానా వాక్యం ఫలానా తీస్తాడు. తీసి దేవుడు ఆయనకి జ్ఞానం ఇస్తే అది చదువుకుంటాడు. ఇప్పుడు రూతు గ్రంథం 1:16 వచ్చింది అనుకోండి, అది చదువుకుంటాడు. అప్పుడు మాత్రమే దేవుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. చదువుకుంటాడు, అది పట్టుకుంటాడు. అక్కడ వెళ్ళి అదే మాట చెప్తాడు. నేను కూడా చూసా. దేవుడు ఆయనతో స్పీడ్ చెప్పడు, కొంచెం ఆపి చెప్తాడు. అంటే దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడు ఆ మాటలే చెప్తాడు వాళ్ళకి. నీకెందుకు చెప్పడు, నేను ఎందుకు వాడుకున్నాడు? నువ్వు అడుగు వేయవు కదా. నువ్వు అడుగు వేస్తే నీకు 100 కారణాలు, 100 కాదు 1000 కారణాలు ఉంటాయి నీకు దేవుడు పని చేయమంటే. మరియా దాసురాలు, నేను ప్రభువు దాసురాలను. ఏమండి? ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒకవేళ నువ్వు అడిగేసిన నీకు కంఫర్ట్స్ కావాలి. కంఫర్ట్స్ అంటే నీకు సకల సదుపాయాలు ఉండాలి. కొండ మీదకి రమ్మంటున్నాడు. ఏంటి అక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా? దొరకవు, కింద నుంచి పట్టుకెళ్ళాలి. అక్కడ ఫ్లష్ అవుట్ టాయిలెట్స్ ఉంటాయా? ఉండవు, చెట్లలోకి పోవాలి. అక్కడ మంచి బెడ్ ఉంటుందా? పోని ఉండదు, కింద పడుకోవాలి చర్చిలో. ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్ ఉంటుంది. ఏసీ ఉంటుందా? అస్సలు ఉండదు. స్నానానికి మంచి బాత్రూమ్ ఉంటుందా? అస్సలు ఉండదు. కంఫర్ట్స్గా పోనీ నువ్వు ఆ మామూలు నడిచి వెళ్ళలేవు, కొండలు గుట్టలు ఎక్కుతూనే ఉండాలి నువ్వు. కంఫర్ట్స్, వి నీడ్ కంఫర్ట్స్. సో ఈరోజు ఉమెన్స్ మీటింగ్, ఉమెన్స్ డే మనం మాట్లాడుకున్నాం కదా. ఒకసారి రివ్యూ చేద్దాం. మనం ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం? అవ్వ గురించి మాట్లాడుకున్నాం. అవ్వ ఏం చేసింది? ఈమె దేవుని వాక్యం మీద అనుమానించింది, బుద్ధిహీనురాలు. లోతు భార్య లోకాన్ని వదిలిపెట్టలేకపోయింది. లోతు భార్య. తర్వాత రూతు లోకాన్ని వదిలిపెట్టి క్రీస్తుని హత్తుకున్న కదా. తర్వాత యెజబెల్ దేవుని అధికారం మీద తిరుగుబాటు చేసిన అహంకారం, గర్వం, ఇగో, గర్వం. కొంచెం వాక్యం వస్తే గర్వం, కొంచెం గట్టిగా పాడగలిగితే గర్వం.
తర్వాత డెలీలా ఏం చేసింది ఈమె? ఆత్మీయతను అన్వేషణ వ్యభిచారి. డెలీల తర్వాత సప్పీరా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదుట పరిశుద్ధాత్మ నటించిన దేవుడు ముందు నటించిన వేషధారి. వేషధారి. లాస్ట్ బేతనియా మరియా. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న మరియా. ఎస్తేరు. ఎస్తేరు దేవుని చిత్తాన్ని ప్రాణార్పణ చేయడానికి ఇష్టపడింది. వీరవనిత. ఓకే, లాస్ట్ యేసు ప్రభు యొక్క తల్లి. ఇవేంటి? సో ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు ఎవరిలాగా ఉన్నావు? ఈరోజు ఉమెన్స్ మీటింగ్ అంటే వాళ్ళకే కాదు, మనం కూడా వీళ్ళ ఎవరు 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 పక్షాన మనం ఉండగలం? యజబేలు పక్షాన ఉంటామేమో మనం. ఎందుకు? యజబేలు ఇప్పుడు మన భార్య సరిగ్గా ఉండి భర్త సరిగ్గా లేకపోతే కుటుంబం కట్టబడదు. ఆమె ప్రయాస వ్యర్థమైపోతుంది కదా, అవునా? ఆ భక్తితో ప్రార్థన చేసి ఏదో ప్రభువులు నడిపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని మాయ చేస్తున్నావు. నేను కూడా అటు వెళ్దామని అనుకోవట్లే. కాబట్టి సమయం తీసుకొని మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకుందాం. అండ్ ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న ప్రతి సిస్టర్కి ప్రభు నామమున హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.